అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ లెజెండరీ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు అబ్బాయి విజయ్ శివశంకర్. సో బ్రదర్ నమస్తే. నమస్తే బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాన్నగారి గురించి చెప్పడానికి మీరు తప్పితే ఎవరు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ ఏం కోల్పోయిందో, డాన్స్ ఇండస్ట్రీ అందరం చూస్తూనే ఉన్నాం. అటు క్లాస్ కాదు, ఇటు మాస్ కాదు, ఎలాంటి సాంగ్ అయినా కానీ స్క్రీన్ మీద అబ్బా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రా, ఏం మాస్టర్ రా అని పేరు తెచ్చుకున్న మాస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది శివశంకర్ మాస్టర్. ఒక నేషనల్ అవార్డు, నంది అవార్డ్స్, కలైమామని, దాదాపు 10 లాంగ్వేజెస్లో 10,000 పైగా సాంగ్స్ చేసిన ఏకైక డాన్స్ మాస్టర్ ఎవరైనా ఉన్నారంటే శివశంకర్ మాస్టర్ గారు. ఏం చెప్తారు ఫస్ట్ గారు నాన్నగారి గొప్పతనం గురించి, నాన్నగారి సాంగ్స్, నాన్నగారి మంచితనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రోషన్ గారు. ప్లీజ్ కాల్ మీ రోషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సుమన్ టీవీ అండ్ యూనివర్సల్ హ్యూమన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్గా చెప్పాలంటే మీ అందరికీ తెలిసిన శివశంకర్ మాస్టర్ గారు ఒక పార్ట్ అయితే, యాక్చువల్లీ శివశంకర్ మాస్టర్ గారి గురించి ఇంకో ట్రూత్ పార్ట్ ఒకటి ఉంది. ఆ ట్రూత్ పార్ట్ అనేది నేను నా దారుగా నా పార్ట్ ఆఫ్ వ్యూ నుంచి నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఎవరు శివశంకర్ మాస్టర్ అనేది ప్రపంచానికి నేను చెప్పాలి. మాకు స్క్రీన్ మీద కనిపించిన శివశంకర్ మాస్టర్ గారే తెలుసు. ఎస్, మీకు అవుట్ ఆఫ్ ది వే శివశంకర్ మాస్టర్ ఎవరికి తెలీదు. సో మీకు తెలిసిందని ఒక డాన్స్ మాస్టర్ గారు శివశంకర్ మాస్టర్ గారు, ఒక కలైమామని శివశంకర్ మాస్టర్ గారు, నేషనల్ అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, గ్రేట్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, మళ్ళా నంది అవార్డు తీసుకున్న శివశంకర్ మాస్టర్ గారు, క్లాసికల్ డాన్స్ కోరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గారు, ఇవన్నీ విషయాలు తప్పితే ఇవన్నీ క్రియేట్ చేసిన ఒక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి శివశంకర్ మాస్టర్ గారికి వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. అంటే మహాభారతంలో అర్జునుడి పాత్ర ఎంత ముఖ్యమో అంత ముఖ్యమైన పాత్ర శ్రీకృష్ణుడిది. అలాంటి మా కుటుంబంలో శ్రీకృష్ణుడి ఒక వ్యక్తి ఉన్నారండి. అతని పేరు నాగేశ్వరరావు గారు. ముద్దుగా మీరు నాగేష్ అని పిలుచుకుంటారు. అతను లేకపోతే ఇవాళ మీరు చూసే శివశంకర్ మాస్టర్ గారు అనేది సో అతను చేసిన లైఫ్ సాక్రిఫైస్, అతను ఎంతకంత తను లైఫ్ సాక్రిఫైస్ చేసారో మీరు శివశంకర్ మాస్టర్ గారిని చూస్తున్నారు. ఇదే జగత్ సత్యం. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా నాన్న ఇండస్ట్రీలో. ఎక్స్ట్రీమ్ స్ట్రగుల్స్ అంటే మేము ఉనిందేమో చెన్నై 1 ప్యారిస్ అనే చోట్లో. అప్పుడు నాన్నగారు వచ్చి సలీం మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ సలీం మాస్టర్ గారు 5 o'clock షార్ప్ 5 o'clock ఆయనకి రిహర్సల్. వర్షం వచ్చినా ఏమొచ్చినా షార్ప్ 5 o'clock రిహర్సల్ హాల్కి వెళ్ళాలి. 5:01కి వచ్చినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇక్కడ నుంచి చెన్నై 1 నుంచి ప్యారిస్ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళాలి, టీ నగర్కి వెళ్ళి ఇంకా చేరాలి. ఇంకా నాన్నగారికి సైకిల్ తోలడం తెలీదు, ఏమీ తెలీదు. టు బి వెరీ ఫ్రాంక్, ఆయన సెల్ ఫోన్ నంబర్ ఆయనకు తెలీదు, ల్యాండ్ లైన్ నంబర్ ఆయనకు తెలీదు, కనీసం ఒక ఫ్రిడ్జ్ మెయిన్ స్విచ్ ఎలా ఆన్ చేయాలో కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆఖరి ఊపిరి వదిలేంత వరకు మహానుభావుడు పాపం ఆయన అకౌంట్ నంబర్ కూడా ఆయనకు తెలియదండి. ఆయన అలానే ఉన్నారు, అలానే పెరిగారు, అలానే ఉన్నారు. ఆయనకి డాన్స్ తప్పితే వేరే ఇంకేం తెలీదు. మీరు ఏమన్నా అడిగారంటే నాకు తెలీదు
అదేదో ఏమన్నా నాగేష్ని అడుగు, లేకపోతే ఒక స్టేజ్ ఆఖరికి మేము అన్ని పెరిగిన తర్వాత ఏమో అజయ్ని అడుగు అంటారు. మ్యాక్సిమం తమ్ముడే చూసుకుంటాడు. అజయ్ని అడుగు, లేకపోతే మగాపోతే ఏమైనా ఉంటే అరే పెద్దోడా ఏందిరా అని నన్ను పిలుస్తారు. అది కూడా ఏమైనా ఉంటే ముఖ్యమైనది, లేకపోతే మ్యాక్సిమం తమ్ముడి దగ్గర చెప్తారు.